Hi, this is Sushant. You're watching Volga videos. For more updates, subscribe to Volga Video. లాజరు లాజరు తమ్ముడు 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 లాజరు వస్తారు తమ్ముడు. కబురు వెళ్ళింది కదా, కబురు వెళ్ళిందో లేదో, సమయానికి వస్తారో రారో నాకేమీ పాలు పోవడం లేదు. లాజరు 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 మీరుండి ఉంటే లాజరు మరణించేవాడు కాదు ప్రభు. చివరి క్షణం వరకు ప్రభు ప్రభు అని మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంటే మీ తమ్ముడు తప్పక తిరిగి జీవిస్తాడు. పదండి, లాజర్ సమాధి వద్దకు దారి తీయండి. ఆ రాయిని తొలగించండి. సమాధి చేసి 4 రోజులైంది. దుర్వాసన కొడుతుంది ప్రభు. దైవానుగ్రహానికి వాసన, రంగు, రుచి ఉండవు మార్తమ్మ. వెళ్ళండి. తండ్రి, నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి. నువ్వు పంపించిన నీ కుమారుణ్ణి నేనేనన్న నిజాన్ని ఈ ప్రజలు విశ్వసించటం కోసం నా వాక్కును వాస్తవం చేయి తండ్రి. లాజరు, సమాధి నుంచి వెలుపలికి రా. లాజర్, నీ కారణంగా దేవుని పట్ల, ఈ దైవ కుమారుని పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతుంది. మీరు చూపించిన ఈ కరుణ కనీ విని ఎరుగనిది ప్రభు. మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, నీ రూపము కనిపించే. హల్లెలూయా 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 హల్లెలూయా. కనివిని ఎరుగని కరుణకు నీవే ఆధారము తండ్రి, నీవే ఆధారము తండ్రి.
దూరమైపోయే కనులార కంటివి నీ రూపం మనసార వింటివి నీ మాట ఇది అపురూపం ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి నీవే ఆధారం తండ్రి మా కనురెప్పల పందిరిలో నిన్ను దాచుకుందుమయ్యా నిత్యం కొలుచుకుందుమయ్యా మా శుద్ధాత్మలు వివాసీలుగా నీదు కాళ్ళ కింద ప్రేమగా పరచినాము ప్రభువా ఇది చాలు మాకు ఈ జన్మకు మము వీడి నీవు ఎటు వెళ్ళకు నీవే మా నేస్తం నీవే మా ప్రాణం మా విశ్వాసమే నీవు మా విశ్వానివి నీవు కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారము తండ్రి నీవే ఆధారము తండ్రి హల్లెలూయా 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 దావీదు తనయునికి దావీదు తనయునికి దావీదు తనయునికి యేసే యేసే దావీదు తనయునికి దావీదు తనయునికి యేసే యేసే దావీదు తనయునికి దావీదు తనయునికి ఆలయంలో ఈ అల్లరేమిటి నజరేతు నాయక మీ వాళ్ళను కొంచెం నోళ్లు మూసుకుని ఉండమను. మా వాళ్ళ నోళ్లు మూస్తే మీ పాపపు చరిత్రకు సాక్షులు ఇక్కడి రాళ్ళు సైతం నోళ్లు తెరుస్తాయి. ఈ పసిపిల్లలకు కూడా మీ మోసపు కథలు వినిపిస్తాయి. ఆలయ పన్నుల పేరుతో వేద సాధలను ఆ పన్నులుగా మార్చిన మీ స్వార్థాన్ని బయటపెడతాయి. పన్నులు మా స్వార్థం కోసం కాదు, వాళ్ళ పాపాలకు పరిహారంగా చెల్లిస్తున్నారు. మేం వాళ్లకు మార్గదర్శకులం మాత్రమే. మీరు మార్గదర్శకులా? మీరు చెప్పేది ఒకటి చేసేది మరొకటి. అందరూ నీతిగా ఉండాలంటారు, మీరు మాత్రం అవినీతికి పాల్పడతారు. ధర్మబోధలు చేస్తారు, అధర్మంగా ప్రవర్తిస్తారు. న్యాయశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, అన్యాయాన్ని అనుసరిస్తారు. మీరు వంచకులు. ఎందరో ప్రవక్తలను చంపిన హంతకులకు వారసులు. మీకు స్వేచ్ఛను కలిగించడానికే నేను వచ్చాను. స్వేచ్ఛ మాకు లేకపోతే కదా నువ్వు కల్పించడానికి. మేము మతాధిపతులం. మేం చెప్పిందే న్యాయం, చేసేదే ధర్మం. అబ్రహాంకి వారసులం, ఈ ఆలయానికి అధిపతులం. ఎవ్వరికి బానిసలం కాదు. పరవంచనే కాదు, ఆత్మవంచన కూడా మీకు అలవాటే. బాబిలోన్ల ప్రభుత్వానికి, ఫిలిస్తీన్ల అహంకారానికి, అస్సీరియన్ల అధికారానికి లోబడి బ్రతుకులీడ్చినప్పుడు ఎక్కడుంది నీ స్వేచ్ఛ? రోమన్ సామ్రాజ్యానికి సామంతులుగా చక్రవర్తి ప్రతినిధి అడుగులకు మడుగులొత్తే మీరు స్వతంత్రులా? అయినా నేను మాట్లాడుతున్నది ఆ బానిసత్వాన్ని గురించి కాదు, మీ మానసిక బానిసత్వాన్ని గురించి, మీ స్వార్థపు బలహీనతను గురించి. ఏవో 4 మాయలు చేసి అమాయక ప్రజల్ని లోబరుచుకున్నావు. మా అధికారాల్ని ధిక్కరిస్తున్నావు, మతాచారాల్ని తూర్పారపడుతున్నావు. మతద్రోహానికి శిక్ష మరణం.
తెలుసా? నా ప్రాణాన్ని ఎవరూ తీయలేరు. ప్రాణాన్ని వదలాలన్నా తిరిగి పొందాలన్నా అది నా ఇష్ట ప్రకారమే. ఆ అధికారం నా తండ్రి నాకు ఇచ్చాడు. నువ్వే దేవుడన్నట్లు ప్రచారం చేసుకుంటున్నావు. ఒక మనిషి దేవుడెలాగవుతాడు? మనిషి దేవుడు కాకపోవచ్చు గాని దేవుడు మనిషిగా రావచ్చు. అసూయ ద్వేషాలు నిండిన మీ మనసులకు ఈ దేవరహస్యం అర్థం కాదు. మీ ఆలోచనలు విషపూరితాలు, మీ కార్యక్రమాలు హింసాకాండలు. మీ సర్పసంతానపు కోరల నుంచి ప్రజల్ని రక్షించడానికే నా తండ్రి నన్ను పంపించాడు. అబద్ధం. దేవదూతలే కాని దేవుని కుమారుడు భూమి మీదకి రావడం మానవ జాతి చరిత్రలో ఇంతవరకెన్నడూ లేదు. ఇప్పుడున్నది ఆ చరిత్రకు నేనే నిదర్శనం. చరిత్రను సృష్టించేది నేనే, విభజించేది నేనే. నా ముందు చరిత్ర నా రాక కోసం ఎదురు చూస్తూ నడిచింది. నా తర్వాత చరిత్ర నన్ను అనుసరించి నడుస్తుంది. ఇది నా తండ్రి శాసనం. నేను దేవుని కుమారుణ్ణన్న వాస్తవాన్ని గుర్తించి పాపాల నుంచి విముక్తులై ఈ యెరూషలేం ఆలయాన్ని కాపాడుకుంటారో, వ్యతిరేకించి నరకానికి దగ్గరై ఈ నగరాన్ని సర్వనాశనం చేసుకుంటారో తేల్చుకోండి. మీకు మీరే చర్చించుకోండి. పోండి. ఈ మతాధికారులు దుష్టులు ఏ అపరాధం తలపెడతారో ఏమో ప్రభు. తలపెడతారు. ఎంతటి దుర్మార్గానికైనా తలపడతారు. చివరికి గెలిచేది మంచి అయినా చెడుకు కూడా అప్పుడప్పుడు అవకాశం వస్తూ ఉంటుంది. అలాంటి దుష్టులకు అవకాశం వచ్చినప్పుడు జయం జయం అనే నినాదాలను సిలువ సిలువ అనే అరుపులుగా మారుస్తారు. జెండాలుగా ఎత్తిన ఈత కొమ్మల్నే వరుసలుగా చెక్కుతారు. మతసభ సభ్యులందరికీ వందనాలు. ఇప్పుడు మన ముందు ఒక సమస్య వచ్చి పడింది. అట ఇట మన బాట ఎటు తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆ యేసుని దైవకుమారుడుగా అంగీకరించుటయా, లేక ఆ ద్రోహిని బంధించి శిక్షించుటయా? ద్రోహి అంటున్నారు? ఏమిటి ఆయన చేసిన నేరాలు? సబ్బాతు పండుగ నాడు రోగుల్ని స్వస్థతపరిచాడు. అది అతని మానవత్వానికి నిదర్శనం. అంటరాని సమరయులతో తిరిగాడు. అధమజనంతో కలిసి భోంచేశాడు. తరతమ భేదాలు లేని సర్వసమతాభావానికి సంకేతం. ఆలయం నుంచి బలిపశువులను వెళ్ళగొట్టాడు. అది జీవకారుణ్యానికి దృష్టాంతం. అదేం కాదు. ఆ చర్యల ఉద్దేశ్యం యూదు మతాచారాలను మట్టుబెట్టడం, మన ఆధిపత్యాన్ని ధిక్కరించటం, ప్రజల్లో మన మీద ద్వేషాన్ని పెంచటం. పొరపాటు. ఆయన ద్వేషభావాన్ని ప్రేమతో జయించమన్నాడు. విరోధుల క్షేమం కోసం ప్రార్థించమన్నాడు. ఆయన బోధన సహనం, ఆచరణ కరుణ, సందేశం శాంతి. అర్థం లేని మాటలు వినేవాళ్లుంటే ఏమైనా చెప్పొచ్చు, నమ్మే గురిని ఏట్లో కూడా తోలొచ్చు. మీలాంటి వాళ్ళు ఉన్నారు గనకే చరిత్రను సృష్టించేది తానే అన్నాడు ఆ సాహసి. సాహసం కాదు, సత్యం. చరిత్రను ఎప్పుడూ అలాంటి మహానుభావులే సృష్టిస్తారు. అంటే మీ ఉద్దేశం యేసు ఈ యూదు సమాజం కన్నా గొప్పవాడు, అతని బోధనలు మోసే ధర్మశాస్త్రం కన్నా గొప్పవి, యూదియా రాజ్యాన్ని అతనికి అప్పగించి అందరూ యేసుదాసులుగా పడుండాలి, అంతేనా? అతనికి కావలసింది యూదు సమాజం మీద పెత్తనం. అందుకే ప్రజల్ని తిరగబడమని ఈ రెచ్చగొట్టడం. ఆ తిరుగుబాటు ఫలితంగా రోమన్ల చేతుల్లో యూదు జాతి సర్వనాశనం కాకుండా ఆపాలి అంటే ఆ యేసు అంతమవ్వాలి. మానవ జాతిని ఉద్ధరించే మహానుభావులు యుగానికి ఒకరు పుడతారు. సమాజ క్షేమం నెపంతో యేసు వంటి శకపురుషుణ్ణి చంపుకోవడం ఎంతవరకు న్యాయం? అనాసు వంటి పెద్దలు చెప్పాలి. మేధావి నికోదేమో, యేసు చర్యల సారం మీకు అర్థమైందా? యెరూషలేం ఆలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్ళీ కడతానన్నాడు. 3 రోజుల్లో! నిర్మాణానికి 47 సంవత్సరాలు పట్టిన ఆలయం 10,000 మంది పనివాళ్లు కట్టిన కోవెల, సువాసనలు వెదజల్లే కలప, రత్నాలు పొదిగిన స్తంభాలు, సాలమన్ రాజు కోశాగారం మొత్తం వెచ్చించి నిర్మించిన మహామందిరం. మారుమూల నజరేతు నుంచి వచ్చిన ఒక అనాగరికుడు పునర్నిర్మిస్తాడా 3 రోజుల్లో? ఏదో పిచ్చివాడనుకున్నాం. ఆలయంలో చిందరవందర చేశాడు.
చిన్నతనం కావచ్చని సహించాం. మనుషుల పాపాలను క్షమించే అధికారం తనకు దేవుడిచ్చాడన్నాడు. ప్రజలు తన వైద్యాన్ని నమ్మడం కోసం అలా చెప్పుంటాళ్లే అని సర్దుకున్నాం. మతాధిపతులను ఇష్టం వచ్చినట్టు తిడితే మనకు సహజమైన సహనంతో భరించాం. చివరకు తానే దేవకుమారుణ్ణి దేవుడితో సమానం అన్నాడు. అది ప్రజల విశ్వాసానికి విరుద్ధమైన ప్రకటన. అంతటితో ఆగాడా? మతద్రోహం, దైవద్రోహంతో పాటు రాజద్రోహానికి కూడా పాల్పడ్డాడు. పన్నులు కట్టవద్దని, ప్రభుత్వాన్ని లెక్క పెట్టవద్దని బోధించి జనంలో తిరుగుబాటును రెచ్చగొడుతున్నాడు. ప్రధానాచార్యుడు కైఫాస్ చెప్పినట్లు అతని మూలంగా యూదు జాతికే ప్రమాదం ఏర్పడింది గనుక యేసుని అంతం చెయ్యక తప్పదు. యూదు జాతి క్షేమం కోరే ఏ సభ్యుడు కైఫాస్ నిర్ణయాన్ని కాదనడని భావిస్తాను. కైఫాస్ నిర్ణయమే మా నిర్ణయం. అవును, కైఫాస్ నిర్ణయమే మా నిర్ణయం. కైఫాస్ నిర్ణయమే మా నిర్ణయం. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా యేసుని బంధించడానికి మనం స్వయంగా వెళ్ళడం కంటే హెరోద్తో చెప్పి సైనికులను పంపడమే మంచిదనిపిస్తోంది. ఏమంటారు మామ? సరైన ఆలోచన. ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇన్నాళ్లకు లభించింది. ఎవరది? మాగ్దలినా మరియమ్మ? ఆ వేసి ఇక్కడికి రాకూడదు. ఆమె ఎందుకు వచ్చినట్టు? ప్రభు, ప్రభు ఆమెను ఎందుకు దగ్గరికి రానిచ్చాడు? అంత పాపాత్మురాలు కూడా క్షమాపణ ఉంటుందా? సందేహించకు సీమోను. ఎంతటి పాపమైనా పశ్చాత్తాపంతో భస్మం అవుతుంది, కన్నీళ్లలో కరిగిపోతుంది. నీ పాపాలన్నీ క్షమించబడి ఇక ప్రశాంతంగా జీవించు. ఈ ఒక్క మాటతో నా మనసును నిర్మలాకాశంగా మార్చావు. నా కళ్ళకు 1000 చుక్కల వెలుగునిచ్చావు ప్రభు. ఏ సేవతో నీ కరుణను కలకాలం నా గుండెల్లో దాచుకోగలను ప్రభు. ఆ వాసన నూనె అమ్మితే 300 వెండి నాణేలకు తక్కువ కాకుండా వచ్చేవి. ఎందరికో ఉపయోగపడేవి. వ్యర్థం చేసింది. వ్యర్థం చేయలేదు. ధనం పట్ల వ్యామోహం కారణంగా నీకర్థం కాలేదు. పరిమళ ద్రవ్యాన్ని నా ఒంటికి పూసి ఈమె నన్ను సమాధికి సిద్ధం చేసింది. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ నా బోధలు వినపడతాయో అక్కడక్కడ ఈమె చర్య కీర్తింపబడుతుంది. మీ యేసును వదిలిపెట్టి ఇక్కడికెందుకు పరిగెత్తుకొచ్చావు యూదా? ఇన్నాళ్ళు యేసే యూదుల రాజని విశ్వసించాను. కాదని ఇప్పుడు తేలిపోయింది. ఆ సంగతి మాకు తెలుసు. అందుకే ఆ మోసగాన్ని పట్టుకోవాలని చూస్తున్నాం. యేసు నేను పట్టిస్తాను. అందుకు బహుమతి ఎంత ఇస్తారో చెప్పండి. 30 వెండి నాణేలు. 33 ఇవ్వండి. కనీసం యేసు వయసు లెక్కకైనా సరిపోతుంది. కుదరదు. ఒక బానిస విలువ 30 నాణాలకు మించి ఉండకూడదు. యోధా, యేసును బంధించే ప్రయత్నంలో ఉన్న రోమన్ సైనికులకు సహకరించు. సమయం చూసి ఏదైనా ఒక సంకేతంతో వాళ్ళు యేసును గుర్తించేలా చెయ్యి. అందరూ కూర్చోండి. నా బాధల పర్వం ప్రారంభం కాకముందే ఈ పాస్కా పండుగ రోజున మీ అందరితో తృప్తిగా భోజనం చేయాలనుకుంటున్నాను.
ప్రభు నేను చేసే పని అంతరార్థం మీకు తర్వాత బోధపడుతుంది. ప్రభు, మీరు నా కాళ్ళు కడగడానికి ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే నీ శిష్యర్క్యం ఎప్పటికీ పూర్తి కాదు. నువ్వు నాలో ఉండవు. ఇప్పుడు నేను మీ కాళ్ళు కడిగినట్లే మీరు కూడా ఒకరి కాళ్ళు మరొకరు కడగాలి. మీకు మార్గదర్శనం కోసమే నేను ఈ పని చేశాను. ఒకరి సేవను మనం పొందటం కన్నా మనం మరొకరిని సేవించడమే కర్తవ్యం కావాలి. నన్ను పంపించిన తర్వాత కూడా ఈ ఆదర్శమే మీ జీవితాలకు దిక్సూచి కావాలి. మిమ్మల్ని పంపించడం ఏమిటి ప్రభు? మీలో ఒకరు ఈ మనుష్య కుమారుడికి ద్రోహం చేస్తారు, నన్ను వ్యతిరేకులకు అప్పగిస్తారు. ఎవరు ప్రభు ఆ ద్రోహి? నేనా? నేనా ప్రభు? నేనా? నేనా ప్రభు? నా చేతి రొట్టె ముక్క తీసుకునేవాడే. ఆ ద్రోహి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు. నేను పట్టుబడ్డప్పుడు మీకు తెలుస్తుంది. ఎవరో తెలిస్తే ఆ ద్రోహం నుంచి తప్పించుకోవచ్చు కదా ప్రభు. అలా తప్పించుకుంటే దైవ నిర్దేశాన్ని తప్పించినట్లవుతుంది. ఆ ద్రోహిని నేనా ప్రభు? నువ్వే అంటున్నావు. వెళ్ళి త్వరగా ఆ పని పూర్తి చెయ్యి. ఈ రొట్టె నా శరీరం, తినండి. ఈ ద్రాక్షరసం లోకుల పాపాల పరిహారం కోసం చిందించే నా రక్తం. అందరూ తాగండి. ఈ రాత్రి గొర్రెల కాపరి మృత్యు మార్గంలో నడుస్తాడు. గొర్రెలు చెల్లాచెదరైపోతాయి. అంటే నేను పట్టుబడిన మరుక్షణమే మీరంతా నన్ను విడిచిపెట్టి పారిపోతారు. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టిపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపోను. నీవు నన్ను ఎరగనని ఈ రాత్రి కోడి కోయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు. ప్రభు, మిమ్మల్ని విడిచిపెట్టాం ప్రభు. మేము మిమ్మల్ని విడిచిపెట్టాం ప్రభు. మీరు విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. పునరుత్థానమై వస్తాను. అనుక్షణం మీ వెంటే ఉంటాను. నా ద్వారా నా తండ్రి అనుగ్రహం మీకుంటుంది. మాకు మీ తండ్రిని చూపించండి ప్రభు. ఇంతకాలం మీతో ఉన్నాను. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లు కాదా? నేను నా తండ్రి యందు, నా తండ్రి నా యందు ఉన్నాడని విశ్వసించండి. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.